అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే, విద్యార్థికి మిత్రద్రోహం, విద్యార్థి మిత్ర అమలులో బాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం, విద్యా కానుక కిట్ పంపిణీ వాయిదా వేయాలనే నిర్ణయం, యూనిఫామ్ షూ బ్యాగ్ ఇవ్వలేమని ప్రకటన, యుద్ధం అంతర్జాతీయ పరిణామాలకు ముడిసరుకు ధరలు, రవాణాలో ఆటంకాలు అంటూ బూటకాలు, 2 ఏళ్లకే చేతులెత్తేసిన తండ్రి కొడుకులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సకాలంలో అమలైనటువంటి జగనన్న విద్యా కానుక. చిన్నబాబు ముద్దబ్బాయి గారి మంత్రిత్వ శాఖ అనుకుంటా ఇది. స్కూల్స్ 2019కు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎంతటి అధ్వాన్న స్థితిలో ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా సాక్షిభూతులు. అలాంటి స్కూల్స్ ని నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. తర్వాత చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్, సిబిఎస్ఈ, టోఫెల్, ఏదైతే బైజూస్ కంటెంట్, ట్యాబులు, ఇలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. పేదవాడి పిల్లాడు కూడా కార్పొరేట్ స్థాయిలో ఇంటర్నేషనల్ సిలబస్ చదవాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి గొప్ప మనసున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ వీళ్ళు కేవలం ప్రచారార్భాటం. నిజంగా విద్యా వ్యవస్థకి నారా లోకేష్ రూపంలో క్యాన్సర్ గడ్డ పుట్టింది. లేకపోతే ఎంత దుర్మార్గం. విద్యార్థులకు మొన్న గోరు ముద్దలో పురుగులు అన్నం పెడుతున్నటువంటి పరిస్థితి. నాసిరకమైనటువంటి భోజనం పెడుతూ విద్యార్థులు ఫుడ్ కంటామినేట్ అయ్యి హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. నాడు నేడులో ఒక్క బడి బాగు చేయలేదు. బడి బాగు చేయడం కోసం చెప్పబట్టుకొని విరాళాలు అడుక్కుంటా ఉంది ప్రభుత్వం. కానీ అమరావతికి మాత్రం వేల కోట్ల రూపాయలు అప్పులు పడతా ఉన్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న విద్యా కానుక అని చెప్పి తీసుకొచ్చి, ఈ విద్యా కానుకలో స్కూల్కి వెళ్లే మొదటి రోజే ఒక కిట్ ఇచ్చారు. ఆ కిట్లో ఏందిరా అంటే జగనన్న విద్యా కానుక బ్యాగు, పుస్తకాలు, 3 జతల యూనిఫామ్లు, స్కూల్ బెల్టు, బూట్లు, 2 జతల సాక్షులు, ఇక నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 6వ తరగతి నుంచి పైన పిల్లలకైతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, అంతకన్నా తక్కువ ఉన్నటువంటి ఎలిమెంటరీ పిల్లలకైతే పిక్టోరియల్ డిక్షనరీలు, సగటున ప్రతి ఏడాది 43 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి ఘన చరిత్ర. సొంత మేనమామల ప్రభుత్వ బడిలో పిల్లలను చూసుకున్నాడు. కానీ 2024లో వీళ్ళు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఆర్డర్ పెట్టి బిల్లులు చెల్లించినాయి కాబట్టి జూన్ నెలలోనే ఇచ్చి డప్పు కొట్టేసుకున్నారు. ఇక 2025 వచ్చేసరికి బిల్లులు చెల్లించాల. అయ్యా మీరు బిల్లులు చెల్లించలేదు, మేము ఇవ్వలేము 2025-26 విద్యా సంవత్సరానికి ఇవ్వలేమని చెప్పి కాంట్రాక్టర్లు మొండికేస్తే అధికారులందరూ వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేసి భరోసా ఇచ్చి ఆగస్టు నెలకు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేనటువంటి పరిస్థితి గత విద్యా సంవత్సరం. ఇక ఈ విద్యా సంవత్సరంకైతే అసలు మేము ఇవ్వలేము, 1300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, ఈ బకాయిలు మీరు చెల్లించకుండా మేము ఇవ్వలేమని చెప్పి మొహం చాటేస్తే గత నెలలో బకాయిలు చెల్లించి దాంట్లో 5% కమిషన్ తీసుకున్నటువంటి నీచమైన చరిత్ర ఈ ప్రభుత్వంది. అందుకే మేము ఇవ్వలేమయ్యా, మేము సరఫరా చేయలేమని చెప్పేసి వీళ్ళు దుర్మార్గంగా ఏదైతే కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేస్తారు. వాస్తవంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వస్తువుల కొనుగోలు, నాణ్యత పరిశీలన, మండల స్టాక్ పాయింట్ల వరకు చేరడానికి మొత్తంగా 910 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేసి బిడ్డింగ్కి పిలిస్తే ఒక్కరు కూడా ముందుకు రాలా, అందరూ చేతులు ఎత్తేశారు. వాస్తవం ఇలా ఉంటే దీనికి యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలను ముడిపెడుతూ వీళ్ళ చేతగాని తనాన్ని, చేవలేని తనాన్ని, వీళ్ళ చిత్తశుద్ధి లోపాన్ని ఈ యుద్ధం అంతర్జాతీయ సంక్షోభానికి ముడిగడతా ఉన్నారంటే, కోవిడ్ లాంటి సంక్షోభ పరిస్థితులు వచ్చినా విద్యా వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఏంటి అనేది చిన్నబాబు ముద్దబ్బాయి గారికి పెద్దవాళ్ళ శిక్ష, అది చదువుకుంటే చాలు. ఆయన చిత్తశుద్ధి చూస్తే ఇది పెద్దవాళ్ళ శిక్షణకి. అలా కాకుండా కేవలం ప్రతిపక్షాలని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం ఉన్న చిత్తశుద్ధి బడి పిల్లల మీద లేదు అనడానికి నిదర్శనమే ఈ వార్త. ఫ్రాన్స్ సంకటం, ఆక్వా ఆక్రందన, తీవ్రంగా వేధిస్తున్న విద్యుత్ కోతలు, రాత్రివేళ ఆక్సిజన్ అందక రొయ్యల మృత్యువాత అవస్థలు పడుతున్నటువంటి రైతులు, చెరువుల్లో రొయ్యల కోసం జనరేటర్లు, ఎకరాకి 15,000 వరకు అద్దె. నిజంగా చంద్రబాబు నాయుడు గారి సర్కారులో రైతు సంక్షేమానికి ఊరేశారు. రైతు బ్రతకడానికి కోసం ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని ఆపేశారు. ఎందుకంటే విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతుకు అండగా, భరోసాగా, దండగా ఉంటే ఇప్పుడు ఇంత దుర్మార్గం అంటే వీళ్ళు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేసి పడేశారు.
మరోవైపు విత్తనం నుంచి విక్రయం వరకు మొత్తం కల్తీ నకిలీ. విక్రయం అయితే దళారీల వ్యవస్థ రాజ్యం వెళ్తా ఉంది. మద్దతు ధర ధాన్యం దగ్గర నుంచి, అపరాల దగ్గర నుంచి, అరటి దగ్గర నుంచి ఆక్వాకల్చర్ వరకు ఏ దానికి మద్దతు ధర లేదు. రైతన్న అప్పులు పాలైపోయి ఊరుకొయ్యలకి, ఎంట్రన్స్ సీసాలకి పాలైపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. ఆక్వా రైతుకి గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్రలో హామీ ఇచ్చాడు. అయ్యా, రైతులు ముబ్బడి కరెంటు బిల్లులతో అప్పులు పాలైపోతా ఉన్నారు, కాబట్టి నేను సబ్సిడీ ఇస్తానని చెప్పేసి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ₹2.36 చొప్పున సబ్సిడీ ప్రభుత్వమే భరించేది. కేవలం 1.50 పైసలు, ₹1.50 మాత్రమే రైతులు యూనిట్ కి చెల్లించే పరిస్థితి ఉండేది. మద్దతు ధర దండిగా ఉండేది. ఆక్వా రైతుకి పండగ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. దేశంలోనే నెంబర్ 1 ఆక్రాగా ఉండేది. 70% ఆక్వా ఉత్పత్తులు కేవలం మన ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళాయి. 4.16 లక్షల ఎకరాల్లో సాగు ఉండేది. దానికి సంబంధించి 63,754 విద్యుత్ మీటర్లు ఉంటే వీటికి ₹2.36 చొప్పున సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ లేదు. ఫీడింగ్ ఏదైతే రొయ్య ఫీడ్ ఏదైతే ఉంటుందో, ఫీడ్ ఛార్జీలు ముబ్బడిగా సిండికేట్ చేసి పెంచేశారు. మొన్న ఆక్వా రైతులందరూ కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. అది చాలదన్నట్టుగా విపరీతమైనటువంటి విద్యుత్ కోతలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఆక్సిజన్ కోసం ఏరేటర్లు ఆన్ చేయాల్సినటువంటి పరిస్థితి. విద్యుత్ కొరతలతో ఇప్పుడు జనరేటర్ల పరిస్థితి. ఈ జనరేటర్ల అద్దెంత? అది చాలదన్నట్టుగా ఇప్పుడు డీజిల్ రేట్లు పెరగడంతో తడిసి మోపిడవుతుంది. ఆక్వా రైతు ఆక్రందనకు గురవుతా ఉన్నాడు. కేవలం ఎంత దుర్మార్గం అంటే, కొల్లేరు ఒక్క ప్రాంతంలోనే 2,90,000 ఎకరాల్లో ఆక్వా కొనసాగుతా ఉన్నారు. ఆ కొల్లేరు ప్రాంతంకి వెళ్ళి ఈరోజు ఈ మంత్రులు గాని, ఈ ముఖ్యమంత్రి గాని నేరుగా సెక్యూరిటీ లేకుండా రైతుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు మీ యొక్క దుర్మార్గమైన పరిస్థితి. డీజిల్ పెట్రోల్ నియంత్రిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడిన మాటలు అందరికి బలేదా? పాపం అన్నం పెట్టే ఆక్వా రైతు కన్నా ఆ డీజిల్ పెట్రోల్లో కొంచెం సబ్సిడీ ఉండయా? అన్నం పెట్టే ఆ రైతు కన్నా విద్యుత్ దాంట్లో సబ్సిడీ ఉండయా? ఇవ్వకపోవడం వల్ల ఆక్వా రైతు ఈ రోజు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి వస్తా ఉంది. ఆక్వా రైతు రోడ్డెక్కి ఆక్రందన వినిపించే పరిస్థితికి వచ్చింది. ఇంత దుర్మార్గంగా రైతు వ్యతిరేక, రైతు భక్షక ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా చూసామా? చంద్రబాబు నాయుడు గారి సర్కారులో మాత్రమే ఇలా రైతు వ్యతిరేక విధానాలు నడుస్తాయి. ఈయన కేవలం కార్పొరేట్ల పక్షపాతి తప్పిస్తే రైతు పక్షపాతి కాదు అనడానికి నిదర్శనం చాలా ఉన్నాయి. నిండా అప్పులు, ఆర్భాటపు తిప్పలు. ఈ ఆర్థిక ఏడాది తొలి నెలలో 10,901 కోట్ల రూపాయల అప్పు, మూలధన వ్యయం కేవలం 533 కోట్లే. చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా వినాశనం చెందింది. రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది అని చెప్పేసి కాగ్ లెక్కలు ప్రతి నెల తేటతెల్లం చేస్తూనే ఉన్నాయి. 3,40,000 కోట్లకు పైగా అప్పు కేవలం 24 నెలల్లో తెచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అధపాతాలని తొక్కేశారు. మరోవైపు సంపద సృష్టిస్తా అని చెప్పి రాష్ట్ర సంపద ఆవిరైపోతా ఉంది. అప్పుల గొప్ప, సంపద ఆవిరి వెరసి రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం చెందుతూ బీహార్ కంటే, ఉత్తరప్రదేశ్ కంటే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కాగ్ ఇచ్చినటువంటి ఈ నివేదిక చూస్తే చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం ఎంతదనేది చూడొచ్చు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి ఏప్రిల్ నెలలో ఒక్క నెలలో చేసిన అప్పు ఎంత అంటే 10,901 కోట్ల రూపాయలు బడ్జెట్ లో సంవత్సరానికి చేస్తామన్నటువంటి అప్పులో 14.37% కేవలం ఒక నెలలో చేసేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు ఎంత తెచ్చారంటే గుండు సున్నా. డబుల్ ఇంజన్ సర్కార్. నరేంద్ర మోడీకి చెక్క భజన వాయించేస్తారు, మామూలుగా కూడా కాదు. అమిత్ షాకి చెక్క భజన వాయించేస్తారు, మామూలుగా కాదు. బీజేపీ పార్టీకి చెక్క భజన వాయించేస్తారు, మామూలుగా కాదు. సర్కారు పొత్తులో ఉంటుంది, మంత్రి పదవులు తీసుకుంటారు, అధికారాలు అనుభవిస్తారు. కానీ అప్పులు తెచ్చుకోవడానికి పర్మిషన్లు తెచ్చుకొని వాడి కేకులు కూడా కట్ చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు గుండు సున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిగ్గుంటే మాట్లాడమని చెప్పండి, సమాధానం చెప్పమనండి. నిజాయితీ ఉంటే ప్రజలకు సమాధానం చెప్పమనండి. సిగ్గు, లజ్జ, మానం, పౌరుషం, అభిమానం లాంటి అన్ని వదిలేసి రాష్ట్రానికి బోడిగుండుకు ఇస్తా ఉన్నా సరే
భజన చేసుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక సెంట్రల్ గ్రాంట్స్ కాకుండా రెవెన్యూ లోటు మామూలుగా బడ్జెట్ లో పెట్టింది అంటారంటే 22,022 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఈ సంవత్సరానికి ఉంటుందని చెప్తే కేవలం ఒక్క నెలలో 10,227 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 46.17% రెవెన్యూ లోటు ఒక నెలలోనే చేస్తారు. ఇది ఆర్థిక వినాశనానికి సూచక కదా. ద్రవ్య లోటు ఒక నెలలోనే 14.37% వెళ్ళిపోయింది. ఇది ఆర్థిక సర్వనాశనానికి ఇది సంకేతం కాదా? ఇట్లా రాష్ట్రం అనేది ఇంకా ఎలాంటి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుందంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో చిల్లి గవ్వుండదు, రాష్ట్ర ప్రజలకి ఒంటి మీద గోసి గుడ్డ చేతిలో చెప్ప కూడా మిగిలిచ్చే పరిస్థితి లేకుండా రాష్ట్రాన్ని ఆర్థిక వినాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నట్టున్నారు. 22A భూములపై బాబు దొంగాట, చంద్రబాబు సర్కార్ ఖాతాలో మరో క్రెడిట్ చోరీ, ఇన్నాళ్లు రైతులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు రక్షకుణ్ణి అంటున్నటువంటి వైనం. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే బాగా కోపం ఉన్న వ్యక్తుల్ని కత్తి తీసుకొని చచ్చిపోయేదాకా పక్క పొడిచేసి తర్వాత చనిపోయే చివరి క్షణంలో ఆయన హాస్పిటల్లో తీసుకెళ్లి జాయిన్ చేసి అతని ప్రాణాన్ని కాపాడింది నేనే 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 అని చెప్పుకునే ఆ నేనే నాయుడే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2016లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు 4.10 లక్షల ఎకరాల చుక్కల భూముల్ని 22A అంటే నిషేధిత భూముల జాబితాలో పెట్టింది ఉర్రా అంటే చంద్రబాబు నాయుడు గారే. దానికన్నా ముందు చుక్కల భూములకి రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఎవరైతే అనుభవదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుభవించుకోవడమే కాకుండా అవసరాని కోసం వాటిని వేరే వాళ్ళకి అమ్ముకోవడం కొనుక్కోవడం లాంటివి జరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి 4.10 లక్షల ఎకరాల చుక్కల భూముల్ని నిషేధిత భూముల జాబితాలో చేసి అనుభవిస్తున్నటువంటి రైతుల పేక కోసింది ఎవర్రా అంటే చంద్రబాబు నాయుడు గారే. ఇవి కాకుండా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు చుక్కల భూములు, ఇనాం సర్వీస్ భూములు, అసైన్డ్ భూములు వాళ్ళందరికీ హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 15 జిల్లాల్లో ఈయన ఏదైతే 2016లో 4.1 లక్షల ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో పెడితే 2.06 లక్షల ఎకరాల భూముల్ని 22A జాబితా నుంచి తొలగించి ఫ్రీ హోల్డ్ కల్పించాడు. దానికోసం 1.81 లక్షల సర్వే నంబర్లని పలుమార్లు రీవెరిఫై చేయించి మరి 2 లక్షల ఎకరాల భూముల్ని నిషేధిత భూముల నుంచి తీసేసి వీళ్ళకి అప్పచెప్తే మళ్ళీ ఈయన అధికారంలోకి రాగానే దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆ భూముల్ని మళ్ళీ 22Aలో పెట్టేశాడు. ఇక షరతులతో కూడినటువంటి పట్టా భూములకైతే ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారు అన్యాయమే. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 ఎకరాలుంటే ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలోనే 33,000 ఎకరాలను 2016లో 22Aలో పెట్టినటువంటి గనుడెవరే అంటే చంద్రబాబు నాయుడు గారు. దాదాపుగా 33,000 ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో పెడితే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకి క్రయ విక్రయాలు ఉండేవి. కానీ మొట్టమొదటిసారిగా ఆగిపోయి వాళ్ళు పేకలు కోసేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో వాటిని తొలగిస్తే 2024 జూన్ నాటికి మళ్ళీ వీటిని 22Aలో పెట్టేశాడు. చూడండి ఎంత దుర్మార్గము. ఇక ఈనాం సర్వీస్ భూముల్ని 1.39 లక్షల ఎకరాల ఈనాం సర్వీస్ భూములకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ హోల్డ్ కల్పిస్తే వాటిని కూడా 2024 ఆగస్టులో 22Aలో పెట్టేశాడు. వాళ్ళ గొంతు కూడా కోసేశాడు. ఇక అసైన్డ్ భూములు 10 సంవత్సరాలు దాటినటువంటి అసైన్డ్ ఇళ్ల పట్టాలకి 20 సంవత్సరాలు ఎవరైతే అనుభవంలో ఉంటుందో ఆ అసైన్డ్ భూముల వాళ్ళకి యాజమాన్య హక్కులు కల్పిస్తూ క్రయ విక్రయాలు చేసుకోవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 2023లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించి వాళ్ళకి హక్కులు కల్పిస్తూ 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకి యాజమాన్య హక్కులు కల్పించాలి అని చెప్పేసి మొదటి దశలో 13.59 లక్షల ఎకరాలని ఫ్రీ హోల్డ్ కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని 22Aలో పెట్టేశాడు. వాటన్నిట్లో అవినీతి జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోచుకున్నారు, అక్రమాలు చేశారు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వెంటనే వీటన్నిటిని మళ్ళీ 22Aలో పెట్టేసి ఇప్పుడు తగుదనమ్మా అంటూ నేనే మీ అందరికీ భూ హక్కులు కల్పిస్తున్నా, యాజమాన్య హక్కులు కల్పిస్తా ఉన్నా, బాబు అంత బంగారు బాబు లేడు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ జీవోలు. మరి ఎన్నాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు చిమ్మిన విషయం అబద్ధమనే కదా. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఒక్క ఎకరం అయినా తప్పు చేసుంటే ఎందుకు కేసులు నమోదు చేయాల, ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయాల, ఎందుకు నిరూపించలా? ఇప్పుడు తగుదనమ్మా అంటూ 17/4/2026లో ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఏంద్రా అంటే విలేజ్ సర్వీస్ ఈనాం భూములపై వీళ్ళు 2024 ఆగస్టులో విధించినటువంటి ఆంక్షలు కట్టు,
ఇవి కాకుండా 28/4/2026పై అబియన్స్ లో పెట్టినటువంటి షరతులు గల పట్టా భూములతో వీళ్ళు విధించినటువంటి ఆంక్షలు కట్టు. అంటే వీళ్ళు పెట్టిన ఆంక్షలన్నీ తప్పు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తున్నామని చెప్పి 22 నెలల తర్వాత వీళ్ళే సర్కులర్ జారీ చేస్తా ఉన్నారు. అంటే ప్రాణం పోయేదాకా నరికేది వీళ్ళే. చివరి క్షణంలో హాస్పిటల్లో చేర్చి మేమే కాపాడామని చెప్పేసి క్రెడిట్ చోరీ తీసుకునేది కూడా వీళ్ళే. నిజంగా ఈనాం సర్వీస్ భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ, 22 నిషేధిత భూములు కానీ, చుక్కల భూములు కానీ, రైతులకి యాజమాన్య హక్కులు కల్పించినటువంటి మరో వినోబాబావ లాంటి వ్యక్తి ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన చేసినటువంటి గొప్ప పనులను చోరీ చేసేటువంటి క్రెడిట్ వీరుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఈ వార్త అద్దం పడతా ఉంది. థ్యాంక్ యూ. కార్పొరేట్లకు బాబు మరో గిఫ్ట్. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన బడా కంపెనీలకి కోట్ల రూపాయల రాయితీలు. చంద్రబాబు నాయుడు అంటేనే కార్పొరేట్ల పక్షపాతి. చంద్రబాబు నాయుడు అంటేనే కార్పొరేట్లకి గిఫ్ట్, ఈయనక కమిషన్ పట్టు. కార్పొరేట్లకు గిఫ్ట్ ఇస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు దండుకుంటాడు అనేది ఇప్పటి నుంచి వస్తున్న విషయం కాదు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ని 1995 నుంచి 2004 మధ్యలో తనకు సంబంధించిన వ్యక్తులకి కారు చౌకగా కట్టబెట్టినటువంటి నీచమైన చరిత్ర ఎవరిదయా అంటే చంద్రబాబు నాయుడు గారి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బిల్లిరావు, పేటారావు లాంటి వాళ్ళందరికీ లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉండి కూడా కట్టబెట్టినటువంటి నీచ చరిత్ర ఎవరిదయా అంటే చంద్రబాబు నాయుడు గారి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల విలువైనటువంటి విశాఖ భూములపై పచ్చ రాబందులు పడ్డాయి, పచ్చ డేగలు వాలే. వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు 99 పైసలకి, ఉర్సాగాళ్ళకి, ఉల్ఫాగాళ్ళకి, బఫూన్ గాళ్ళకి వీళ్ళందరికీ కారు చౌకగా కట్టిపెట్టేశారు. మరోవైపు 50 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని గీతం, ఎకరా 50 కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర గీతం వాళ్ళు కబ్జా చేస్తే మీరు తీసేసుకోండి అని చెబుతారు. ఇంకోవైపు కార్పొరేట్లకి కారు చౌకగా భూములు కట్టబెట్టడమే కాకుండా విపరీతంగా రాయితీలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అది చాలదన్నట్టుగా రాష్ట్రం ఒకవైపు చూస్తే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు ఆవిరైపోతా ఉన్నాయి, మరోవైపు రాష్ట్రం అప్పుల కుప్పలా మారిపోతా ఉంది. సో రాష్ట్రంలో ఆదాయాలు పెంచడం కోసం సామాన్యుడి మీద స్టాంపు డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు వరుసగా పలుమార్లు పెంచుతూనే ఉన్నారు. కానీ కార్పొరేట్లకు మాత్రం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి, ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం అంటే రాష్ట్రంలో భారీ పరిశ్రమలు, బడా కంపెనీలకి లాభం చేకూర్చేలా ప్యారిపస్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో, ప్యారిపస్ ఏదైతే ఛార్జీల డాక్యుమెంట్లపై రిజిస్ట్రేషన్ ఫీ భారీ మినహాయింపు ఇస్తూ శనివారం జీవో ఎంఎస్ నెంబర్ 304 జారీ చేశారు. అంటే ఏంట్రా అంటే ప్యారిపస్ అంటే ఇంతకు ముందు వరకు రాష్ట్రంలో ఏదైనా ఒక కంపెనీ, పరిశ్రమ అప్పులు తీసుకుంటే ఆ అప్పుల్లో 0.5% రిజిస్ట్రేషన్ ఫీ కింద చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక 500 కోట్ల రూపాయలు ఎవరి దగ్గరైనా లోన్ తీసుకుంటే ఒక పరిశ్రమ, దానికి 0.5% అంటే దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వచ్చేది. కానీ దాన్ని మినహాయిస్తూ 3 సంవత్సరాల పాటు ఎంత దుర్మార్గం అంటే కేవలం 6 లక్షల రూపాయలు కడితే చాలు, నువ్వు 1000 కోట్ల రూపాయలు తెచ్చుకో, 6 లక్షలు కడితే చాలు. ఇలా కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తూ రాష్ట్ర ఖజానాకి గండి కొడుతూ రాష్ట్ర ఖజానా నింపుకోవడం కోసం పేద మధ్యతరగతి వ్యక్తుల యొక్క అన్నిటి మీద పన్నుల భారం, పన్నుల మోత విధిస్తూ పేదవాడికి మాత్రం బాదుడే బాదుడు, కార్పొరేట్లకు మాత్రం కట్టబెట్టుడు. ఇది నిజంగా ఎటువంటి ప్రభుత్వం ఇది అనేది ప్రజలే విఘ్నతతో, వివేకంతో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మామిలపల్లిలో పోలీసుల దాష్టికం, వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా కాకీల దౌర్జన్యం. ఆ పార్టీ రేపల్లె సమన్వయకర్తపై చేయి చేసుకున్నటువంటి సీఏ కృష్ణయ్య మామిలపల్లె రైతుల పరామర్శ నేపథ్యంలో తీవ్ర అడ్డంకులు. అసలు ఏంటి మామిలపల్లె ఘటన? పొన్నూరు నియోజకవర్గం మామిలపల్లి మొక్కజొన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు పండించుకున్నటువంటి పంటని గిట్టుబాటు ధర లేదు, మాకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు అని చెప్పేసి రైతులు గౌడౌన్ లో దాచుకుంటే ఆ గౌడౌన్ మీద దాడి చేసి దాన్ని సీజ్ చేసేసారు పోలీసులు. సీజ్ చేసి పడేశారు. నువ్వు దాచుకోవడానికి లేదు, పంట ఎట దాచుకుంటావు అంటే పండించిన పంటని దాచుకునే హక్కు రైతుకు లేదా? రైతు ఏమన్నా వ్యాపారస్తుడా? ఈ రోజు సిండికేట్ చేసి ధరలు పెంచుకుంటూ గౌడౌన్లలో దాచిపెట్టినటువంటి
పచ్చ హమాస్ వ్యాపారుల మీద దాడి చేసే దౌర్జన్యం, ఆ గోడౌన్లు సీజ్ చేసే దమ్ము ధైర్యం ఈ పోలీసులకు లేదా? గాజులు దొడుక్కున్నారా? వెళ్ళండి. అలా కాకుండా ఆరుగాలం చెమటని రక్తాన్ని చెమట రూపంలో చిందించి పంట పండించినటువంటి రైతు అక్కడ గోడౌన్లో పెడితే దాచుకుని దాష్టికంగా చేశారు. వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఎవరు వెళ్ళినా రౌడీల కంటే హీనంగా, పోలీసులైతే కీచకులు రాక్షసులు అనే మాట కంటే కూడా పొన్నూరు ఉన్నటువంటి ఆ పోలీసుల ఏదైతే చర్యలు చూస్తే పురాణాల్లో రాక్షసుల్ని మరిపించేలా ఉన్నాయి. మాజీ ప్రజాప్రతినిధులు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అక్కడికి వెళితే వాళ్ళ మీద ఎంత దుర్మార్గమా? రోజు ఏదో సంఘటన ఈడ్చుకెళ్తా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా? అవతలేమన్నా టెర్రరిస్టులకి వీళ్ళు సంఘీభావం తెలపడానికి వెళ్తున్నారా? రైతులకి సంఘీభావం తెలపడానికి వెళ్తున్నటువంటి ప్రజా ప్రతినిధుల మీద, నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద ఈ పోలీసుల దాష్టికం ఏంటి? రేపల్ల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ధూళిపాల నరేంద్ర దగ్గరికి వెళ్తూ రేపల్ల ఇన్ఛార్జిని, వేమూరు ఇన్ఛార్జ్ అశోక్ బాబు గారిని ఈడ్చి పడేస్తారు. రేపల్ల ఇన్ఛార్జిని అయితే ఆ సీఐ ఇలా మోచేత్తో నొక్కేస్తా ఉన్నాడు. మనుషులా లేకపోతే పశువులా? ఆ సీఐ ఇంత దుర్మార్గమా? అధికార పార్టీకి కొమ్ము కాస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని లేదు. అదేవిధంగా ఇంకొక నియోజకవర్గం అశోక్ బాబు దళిత నేత, ఆయన మీద ఏమయ్యా రైతులకు సంఘీభావంగా తెలిపితే పోలీస్ కృష్ణయ్య గారు ఇలాగే రౌడీజం చేస్తారా? ఎంతమంది మీద చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మామిలపల్లిలో దిగితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దిగితే ఇదే రౌడీజం చేస్తావా కృష్ణయ్య? అధికారం ఎన్నాళ్ళు ఉంటుంది తెలుగుదేశం పార్టీకి? తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయడానిక కాకి చొక్కా వేసుకుంది మీరు? తెలుగుదేశం పార్టీకి అడుగులు మడుగులు ఎత్తడానిక కాకి చొక్కా వేసుకుంది మీరు? ఒక నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద ఈ స్థాయిలో రాక్షసత్వం ప్రయోగించే మీరు పోలీస్ చొక్కా వేసుకోవడానికి ఒక్కరోజు కూడా అర్హులు కాదు. మీకు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇచ్చే ఆదేశాల మీద అంత మక్కువైతే కాకి చొక్కా తీసి పడేసి పసుపు చొక్కా, పసుపు ప్యాంటు, పసుపు డ్రాయర్ కూడా వేసుకోండి. కానీ కాకి చొక్కా వేసుకొని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎంత దుర్మార్గంగా డ్యూటీ చేస్తున్నటువంటి మీరు మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో విచారణకి అర్హులు అనే విషయం మాత్రం మర్చిపోకండి. జనసేన కార్యకర్తపై టీడీపీ మోకల దాడి. టీడీపీ శ్రేణులపై ఫిర్యాదు చేసేందుకు కొల్లూరు పిఎస్కి వెళ్లినటువంటి జనసేన కార్యకర్త ఒక్కసారిగా దూసుకొచ్చి అతడితో పాటు పోలీసులపైన దాడి. పచ్చమూకల దాష్టికంతో కొల్లూరు పోలీస్ స్టేషన్ రక్తసిక్తం. పోలీస్ జీపు దహనం చేసేందుకు విశ్వ ప్రయత్నం. ఉలిక్కి పడినటువంటి పోలీస్ యంత్రాంగం. కొట్టించుకోండి, తన్నించుకోండి, డొక్కలో తన్నించుకోండి, గుండెల మీద తన్నించుకోండి, జుట్లు పట్టుకొని కొట్టుకోండి. జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళ చేత కుక్కలను కొట్టించండి, కొట్టించుకోండి. అబ్బా, మీకు అది హక్కుగా మారిపోయింది కదా. మీ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి జనసేన కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బానిసలుగా అమ్మేశాడు, బానిసలుగా తాకట్టు పెట్టేశాడు. వాళ్ళు కొడతారు, తంతారు, తిడతారు, మొహాన ఉమ్మేస్తారు. వాళ్ళకి ఆ రైట్ ఉంది. మీ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి మిమ్మల్ని తాకట్టు పెట్టాడు కాబట్టి అలా సినిమాలో చెప్తున్నాడు, అరవకూడదు, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు అన్నట్టుగా వాళ్ళు తంతే తన్నించుకోవాలి, కేసులు పెట్టకూడదు. కేసులు పెట్టడానికి వెళ్ళారా, పోలీస్ స్టేషన్ లో పోలీసులతో కలిపి మమ్మల్ని కూడా ఇంకో రౌండ్ వేసేస్తారు. ఆ రౌండ్ వేస్తూ కుమ్మి పడేసి అడ్డొస్తే పోలీసులు కూడా రౌండ్ వేస్తారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ అంటే తమాషా అనుకున్నారా మీరేమన్నా? మీ నాయకుడు మిమ్మల్ని తాకట్టు పెట్టేశారు కాబట్టి కిక్కును మనకుండా మన్ను తిన్న పాముల్లా మూసుకొని మూలన కూర్చోండి. లేదే అనుకో, జనసేన పార్టీ వాళ్ళకి చూశారు కదా, కుక్కలను కొట్టినట్టు కొట్టడమే కాదు, రోడ్ల మీద ఊరేగించడానికి కూడా టీడీపీ వాళ్ళు వెనకడుగు వెయ్యరు అనడానికి కొల్లూరులో జరిగినటువంటి సంఘటనే సాక్షిభూతం. దేవుడంటే భయం లేదు, అక్రమాలకు అంతే లేదు. అహోబలేశ్వరుడు ఆదాయం కొల్లగొట్టేందుకు టీడీపీ శ్రేణుల యత్నం మంచి ప్రభుత్వంలో ఇలాగే ఉంటుందేమో. సనాతన ధర్మ పరిరక్షణ ప్రభుత్వంలో ఇలాగే ఉంటుందేమో. సనాతన ధర్మ పరిరక్షణ ప్రభుత్వంలో దేవుడికి కూడా రక్షణ ఉండదేమో.
ఎంత దుర్మార్గం అంటే అహోబిలంలో ఉన్నటువంటి నవనారసింహులతో పాటుగా అమ్మవారికి కూడా నిత్య కైంకర్యాలు, నిత్యం చేసేటువంటి నైవేద్యానికి సంబంధించి నెలకు సరిపడా నిత్యపడి సరుకుల్ని ఎవరైతే భక్తులు చాలా మంది కూడా విరాళంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆ విరాళంగా ఇవ్వడంతో పాటుగా ఒక్కొక్క రోజు మేము ఇస్తామని చెప్పేసి కొంతమంది పోతారు. మొన్నటికి మొన్న తమిళనాడుకు చెందినటువంటి ఒక కళాశాల యాజమాన్యం నెలకు సరిపడా సరుకులు మేము ఇస్తాం స్వామివారి నైవేద్యానికి సంబంధించి అని చెప్పి వాళ్ళు వేరే చోట కొనిపిస్తే, వాళ్ళు శనివారం అక్కడి నుంచి లారీ ట్రక్ వస్తా ఉంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గూండాలు దాన్ని ఆపేసి, మీరు ఎక్కడా కొనడానికి లేదు, కొంటే మా దగ్గర కొనాలా, లేకపోతే స్వామివారి ఆకలితో ఏడ్చినా పర్వాలా, స్వామివారికి ప్రసాదాలు పెట్టకపోయినా పర్వాలా, కానీ మా దగ్గరే కొనాలి అని హుకుం జారీ చేశారంటే వీళ్ళకి దేవుడు అంటే భయము, భక్తి లాంటివి ఏమైనా ఉన్నాయా? దేవుడు కూడా ఆఖరికి వీళ్ళకి ఆదాయ వనరుగా మారిపోతా ఉంటే సనాతన ధర్మ పరిరక్షణ ప్రభుత్వం ఇదా? మొన్నటికి మొన్న ఆళ్లగడ్డలో చూశాం, కేజీ చికెన్ మీద కమిషన్ ఇకపోతే మీ తోలు తీస్తామన్నటువంటి ముఖ్యమంత్రిని చూసాం, ఎమ్మెల్యే గారిని చూసాం. ఇప్పుడేమో అహోబిల నారసింహస్వామికి వెళ్తున్నటువంటి నెలకు సరిపడా నిత్యపడి సరుకుల లారీని కూడా ఆపేసి మా దగ్గరే కొనాలి అని చెప్పేసి రౌడీజం చేస్తున్నటువంటి టీడీపీ రౌడీ మూకం చూస్తా ఉన్నాం. వీళ్ళ సనాతన ధర్మ పరిరక్షకులు, వీళ్ళ హిందూ ధర్మ పరిరక్షకులు, వీళ్ళక దేవుడంటే భయం, భక్తి లాంటివి ఉండేవి. ఇలాంటి కార్యక్రమాలన్నిటినీ ఉపేక్షిస్తున్నటువంటి ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళు హైందవ ధర్మం గురించి నీతులు చెప్పటం, మన హైందవులు వాళ్ళు చెప్పే నీతులు వినటం కర్మరా బాబు. ఇది నిజంగా ఎంత దుర్మార్గంగా హైందవ భక్షక ప్రభుత్వం ఇది అన్నానికి నిదర్శనం వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద జరుగుతున్నటువంటి విష ప్రచారాలే.